నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో రెండవ విడత మిషన్ కాకతీయ పనులు ప్రారంభమైనాయి. తొలుతగా మిర్యాలగూడ మండలంలోని చింతపల్లికి చెందిన చెరువుకు 58,70,000 రూపాయలు అంచనా వ్యయం. మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం గ్రామం చెరువునకు 53,40,000 రూపాయలు అంచనా వ్యయం. తుంగపాడు గ్రామం చెరువునకు 79,16,000 రూపాయలు అంచనా వ్యయం. జప్తి వీరప్పగూడెం గ్రామం చెరువునకు 26,05,000 రూపాయలు కేటాయించబడినవి. అయితే దీనిలో భాగంగా చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు మరియు మిర్యాలగూడ శాసనసభ్యులు ఎన్ భాస్కర్రావు గారు పనులను ప్రారంభించారు. మిషన్ కాకతీయలో చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టినాం. దీన్ని రైతులందరూ కూడా చక్రంగా ఈ మట్టిని పొలాలకు దూకోవడానికి వాడుకోవాలి. ముఖ్యమైన విజ్ఞప్తి, ఎందుకంటే వాళ్ళ పొలాలకు కూడా మంచిగా ఇదవుతుంది కాబట్టి మట్టి చాలా మంచిగా ఉన్నది. దీన్ని తోలుకోవాలని చెప్పి మేము అందరికీ రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. దీంట్లో మండలంలో చింతపల్లి, వెంకటాద్రిపాలెం, తుంగపాడు, అన్నారెడ్డిగూడెం రెండో విడత మిషన్ కాకతీయలో భాగంగా చెరువుల పునరుద్ధరణ కార్యక్రమానికి మనం గౌరవ శాసనసభ్యులు భాస్కర్రావు గారు, మాజీ శాసనసభ్యులు విజయసింహారెడ్డి గారు, స్థానిక ఎంపీపీ, జెడ్పీటీసీ, అదేవిధంగా గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, తర్వాత అధికారులు, ప్రజాప్రతినిధులందరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనేటువంటి ఉద్దేశం. మిషన్ కాకతీయలో చెరువుల పునరుద్ధరణ మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మరి ఎస్టిమేట్లో పెట్టినటువంటి ఈ వెంకటాద్రిపాలెంకి దాదాపు 31.5 లక్షలు మరి దీంట్లో పెట్టినారు. దానికి సంబంధించిన పనులన్నీ కూడా సవివరంగా సంపూర్ణంగా జరిగేటట్టు రైతులు కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి, ముఖ్యంగా ఏంటంటే మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో ఆయకట్టు ప్రాంతం కాబట్టి నీళ్లు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం మాత్రం చాలా జాగ్రత్తగా, పకడ్బందీగా, పటిష్టంగా చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైతులు కూడా దీనికి అందరూ సహకరించాలని కోరుతాం. నల్లగొండ జిల్లా పెద్దవరం మండలం చెలకుర్తి గ్రామంలో గాలిమెట్టి నవీన్ 5 సంవత్సరాల బాలుడు వడదెబ్బతో మృతి చెందాడు. ఉదయం బాలుని తల్లి పొలంలో పనిచేస్తుండగా బాలుడు తల్లితో పాటు పొలంలో తిరిగాడు. ఎండదెబ్బకు తట్టుకోలేక 3 సార్లు వాంతులు చేసుకున్నాడు. వైద్యం దగ్గరకు తీసుకెళ్లగా అందుబాటులో లేరు. ప్రజాసేవ నిమిత్తం ఏర్పాటు చేసిన 108 వాహనానికి కాల్ చేసి స్పందించలేదని అంబులెన్స్ 5 సార్లు చేసినాం, అందుబాటులో లేదని ఆలియా పోయి చాలా సేపు హాస్పిటల్ తిరిగినాం. సీఎం కేసీఆర్ పాలనపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అధికార విపక్షాల నేతలు సైతం కేసీఆర్ విజన్ని మెచ్చుకుంటున్నారు. సాగునీటి విధానం, ప్రాజెక్టుల నిర్మాణం తదితర అంశాలపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అద్భుతంగా ఉందని సీఎల్పీ ఉపనేత మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొనియాడారు. దేశ చరిత్రలో ఏ సీఎం చేయని విధంగా తొలిసారిగా ప్రాజెక్టులపై సంపూర్ణ అవగాహనలతో 5 గంటల పాటు వివరించిన గొప్ప వ్యక్తి అని అభినందించారు. సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నంతసేపు టీవీలో వీక్షించానని చెప్పారు. ప్రాజెక్టుల గురించి వివరించిన తీరు అమోఘమని, అంత గొప్పగా ఎవరు చెప్పలేదన్నారు. సీఎం కేసీఆర్ ఎన్నికల హామీలన్నీ నెరవేరిస్తే తాను స్వయంగా టీఆర్ఎస్కి ఓట్లు వేయాలని ప్రజలకు చెప్తానని ప్రకటించారు. కాంగ్రెస్లో అవగాహన లేని నాయకులు ఉన్నారని అన్నారు. ఎస్ఎల్బీసీ ఉదయ సముద్రం ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేస్తానన్న సీఎంకు కోమటిరెడ్డి ధన్యవాదాలు చెప్పారు. ప్రజలకు చెబుతానని ప్రకటించారు. కాంగ్రెస్ లో అవగాహన లేని నాయకులు ఉన్నారని అన్నారు. ఎస్ఎల్బీసీ ఉదయ సముద్రం ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేస్తానన్న సీఎంకు కోమటిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. నాకు కూడా ప్రజెంటేషన్ మొత్తం 5 గంటలు టీవీ దగ్గరనే కూర్చొని మొత్తం చూడదు. అంత మంచి ప్రజెంటేషన్ ఇవ్వడం నాకు కూడా నిజంగా ఆకట్టుకున్నాడు. ఎందుకంటే నచ్చింది అది. ఆయన వే ఆఫ్ ఎక్స్ప్రెషన్, మాట్లాడే విధానం. మనకు దేవాదులో ఎందుకు లేట్ అవుతుంది, తుమ్ముడినట్టు ఎలా పెట్టిన దానికి గతంలో ఉన్న ప్రాణహిత చేవలు చేపట్టినప్పుడు ప్రపోజ్ చేసిన ప్లేస్ కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం, ఆయన అంత అవగాహన నేర్చుకుని దాని మీద అంత ప్రజెంటేషన్ సొంతంగా ఇవ్వడం నిజంగా దేశ చరిత్రలోనే మొట్టమొదటి కావచ్చు. బహుశా దీనికి ముఖ్యమంత్రి గారిని కూడా, వారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే చాలా మంది ఆ రోజు పార్టీలకు అతీతంగా అందరూ చూసినది. మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అసెంబ్లీలో ఈ ప్రాణహిత చేవల్ల తుమ్ముడియేటి చర్చ వస్తే ఆ కాంగ్రెస్ ఒక నాయకుడు మేము ప్రిపేర్ అయ్యి రాలేదన్నాడు. ఆయన ఒక నాయకుడు అంటే ఎంత విచిత్రం అంటే, కానీ మనం ఒక బాధ్యతమైన పోస్ట్లో ఉన్నప్పుడు అది నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది.
పోలీసుల పనితీరు ఎంతో బాగుందని రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ ప్రశంసించారు. ముఖ్యంగా జంట నగరాల్లో శాంతి భద్రతలను కాపాడడానికి వారు విశేష కృషి జరుపుతున్నారని, ఐటీ కారిడార్ సహా అన్ని చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో ప్రజలలో భరోసా పెరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసులకు అత్యాధునిక సౌకర్యాలతో వాహనాలు, ఇతర సౌకర్యాలు సమకూర్చారని అన్నారు. జూబ్లీహిల్స్ ఫిల్మ్ ఛాంబర్ వద్ద కమ్యూనిటీ సీసీ కెమెరా ప్రాజెక్టు ఏర్పాటు సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారని. గుంటూరు జిల్లా దామలపాడు వద్ద రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్. ఘటనలో 30 మందికి గాయాలు. గుంటూరు నుండి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం. హెచ్సీయూలో పీసీని తొలగించాలని డిమాండ్. రాజ్భవన్ ముట్టడికి వామపక్షాల పిలుపు. రాజ్భవన్ పరిసరాల్లో భారీగా పోలీసుల మోహరింపు. కేవలం ఒక ముద్దాయిగా జైల్లో ఉండాల్సినటువంటి బీసీ అప్పారావు బయట ఉన్నాడు. అతను బయట ఉండడానికి కారణం ఏంటి? కేంద్ర ప్రభుత్వం అతన్ని పెంపుడు కుక్కలాగా ఆయన ఉపయోగించుకుంటా ఉంది. రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్న తర్వాత పెద్ద ఎత్తున ఉద్యమం వస్తే దొడ్డిదారిని పారిపోయినాడు. దొడ్డిదారిని పారిపోయేటువంటి వైస్ ఛాన్సలర్ని 2 నెలల తర్వాత మన దొడ్డిదారిని తీసుకొచ్చి ఉదయం 8 గంటల కింద వైస్ ఛాన్సలర్కి అపాయింట్ చేశారు. అంటే ఒక బొమ్మలాగా అపాయింట్ చేశారు. ఎందుకు చేయాల్సి వచ్చింది? ఒకవైపు ఆయన మీద జ్యుడిషియల్ విచారణ జరుగుతూ ఉంది. జ్యుడిషియల్ విచారణ జరుగుతూ ఉండగా పారిపోయిన విషయం తీసుకొచ్చి మళ్ళీ అదే యూనివర్సిటీని తీసుకొచ్చి వైస్ ఛాన్సలర్ చేస్తే విద్యార్థులు ఊరుకుంటారా? అందులో ఏబీవీ పొంది అర్థం తీసుకొచ్చి పెట్టి తగ్గు పెట్టించారు. అంటే కన్నయ్య ఢిల్లీ నుంచి కన్నయ్య వచ్చి యూనివర్సిటీకి వస్తాడు కాబట్టి కన్నయ్యని రానియకుండా చేయడానికి ముందస్తు ప్రణాళికగా కేంద్ర ప్రభుత్వమే మళ్ళీ అప్పారాన్ని తీసుకొచ్చి అక్కడ వైస్ ఛాన్సలర్గా పెట్టి పోలీసు బలగాలను పెట్టి ఏబీవీ పనులు పెట్టి అక్కడ. పశ్చిమ బెంగాల్, అస్సాంలో కొనసాగుతున్న పోలింగ్. పశ్చిమ బెంగాల్లో 18 స్థానాలకు పోటీ పడుతున్న 133 మంది అభ్యర్థులు. అస్సాంలో 65 స్థానాలకు గాను బరిలో 539 మంది అభ్యర్థులు. పశ్చిమ బెంగాల్లో 6 దశలు, అస్సాంలో 2 దశలకు ఎన్నికల నిర్వహణ. జమ్మూ సీఎంగా మెహబూబా ముఫ్తీ ప్రమాణ స్వీకారం. రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ హోవ్రా. డిప్యూటీ సీఎంగా బీజేపీ ఫ్లోర్ లీడర్ నిర్మల్ సింగ్. టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ మరియు ఇరిగేషన్ మినిస్టర్ టీఆర్ఎస్ రావు మన సిద్దిపేట మున్సిపల్ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ టీఆర్ఎస్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని, మొత్తం 34 సీట్లు టీఆర్ఎస్ కైవసం చేసుకోవాలని, గులాబీ జెండా మున్సిపల్లో ఎగరవేస్తామని తెలిపారు. सिद्दीपेट में हज हाउस के लिए मैं सैंक्शन कराए। शादी मुबारक। हमारे बहनों का शादी के लिए सीएम साहब ने इतने अच्छे स्कीम पूरे देश में कहीं नहीं है, सिर्फ तेलंगाना में चंद्रशेखर राव साहब ने बनाए। 51,000 रुपए हर घर में हर बहन की शादी के लिए 51,000 रुपए मिल रहे हैं। जितने भी दरखास्त डालो, 3 लड़की है या 4 है, 2 है, 1 है, सबको 51,000 रुपए शादी में मिलेंगे। और आपके लिए, आपके बच्चे पढ़ने के लिए, बच्चियां पढ़ने के लिए आप छोटी उम्र में उन लोगों को 5 डब्बा पे डाल, साइकिल टैक्सी में भेज रहे, क्लीनर बना रहे। ऐसे नहीं है होना बोल के मैं इंग्लिश मीडियम का रेजिडेंशियल स्कूल सिद्दीपेट में सैंक्शन करवाए। अभी ये साल से वो शुरू होते 600 बच्चे वहां पर पढ़ सकते हैं। बच्चों के लिए एक स्कूल अभी लाया हूं, बच्चियों के लिए भी और एक स्कूल लाने वाला हूं मैं। इसे क्या होगा? खाना, कपड़ा, बुक्स, रहने का सब कुछ इंतजाम वही करके उनको पढ़ाएंगे। ऊपर से महीने में 100 रुपया खर्चों के लिए भी देंगे। उर्दू के साथ इंग्लिश मीडियम में पढ़ाएंगे। नौकरी मिलना बोले तो इंग्लिश पढ़ना, उर्दू भी सीखना है, 2 सिखाएंगे। इंग्लिश मीडियम में 600 बच्चों को ये साल से हम पढ़ाने वाले हैं। बच्चियों के भी लिए और एक लाएंगे। फिर ये पूरा जो कुछ कर रहे हैं टीआरएस पार्टी कर रहे, चंद्रशेखर राव साहब कर रहे, कार के निशान वाले कर रहे। मुझे जावेद भाई को भेजाइए, मैं और अच्छी तरीके से आपका सेवा करता हूं। आप देखो मल्लिकार्जुन इतना अच्छा लड़का था, उनको भी टिकट मिलना था, लेकिन मैं नहीं दे सका, जावेद साहब भाई को दिया। लेकिन मल्लिकार्जुन मेरे ऊपर गुस्सा नहीं है या नाराज नहीं है, उन्हें समझ लिए हरीश अन्ना ने पार्टी के लिए डिसीजन लिया बोल के जावेद भाई के लिए गली गली मल्लिकार्जुन ने उनको जिताने के लिए फिर रहा, घर घर जा रहा मल्लिकार्जुन। फिर आप भी सोचो, आप भी सोच के मुझे जावेद भाई को जिता के अगो मा एक्सकाउंसलर नोडो चांद भाई जिता रहे नहीं, जरा जिताओ।
ఎక్స్ కౌన్సిలర్. అదే విధంగా మా ఎస్సీ వాళ్ళు పాపం మా అక్క చెల్లెలు తీర్మానం చేసింది, ఒక శ్మశాన వాటికి చిన్న ఇబ్బంది ఉందని మా అన్నదమ్ములకు ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలతో శ్మశాన వాటిక ఏర్పాటు చేసి అప్పచెప్తాను మనం చేస్తా ఉన్నాం. అదే విధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు టిఆర్ఎస్ పార్టీ ఇస్తుంది. మీరు ఇల్లు కోసం 70,000 కోసం తిరగాల్సిన అవసరం లేదు. ఈ బస్తీ చాలా గరీబోళ్ళు ఉంటారు, ఇక్కడ చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, కిరాయికున్న వాళ్ళు ఉన్నారు, ఒక్కొక్క ఇంట్లో 4 ఉన్నారు. తప్పకుండా ఈ ప్రత్యేకమైన దృష్టి పెట్టి మరి కాదర్పుర ఏరియాలో మీ అందరికీ పేదలందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా శాంక్షన్ చేసి అందజేస్తా అని చెప్పి కూడా మేము మనం చేస్తాం. మరి మీరు కూడా మరి కాలు గుర్తు కోటేసి జావేద్ భాయ్ని గెలిపింది, నాకు ఇంకా మీకు సేవ చేయడానికి అవకాశం కల్పించాలని మా అక్క చెల్లెలందరినీ పేరు పేరున కోరుకుంటూ నమస్కారం. జై తెలంగాణ. కాలు గుర్తుకే क्या बहन आप थोड़े लोग ही बोल रहे थोड़े नहीं बोल रहे, क्या आपने को डबल बेडरूम रखो? चलो वो चलो 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 బంగారం వ్యాపారంపై ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ ప్యాట్ మార్కెట్ జనరల్ బజార్ బంగారు వ్యాపారస్తులు నిర్వహించిన ర్యాలీకి రాష్ట్ర వాణిజ్య పన్నులు మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ తన మద్దతు ప్రకటించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు వ్యతిరేకించిన ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ గత నెల 2వ తేదీ నుండి ఈ బంగారు వ్యాపారులు తమ ఆందోళన కొనసాగిస్తున్న నోరు మెదపకపోవడం దురదృష్టకరం అని ఆయన అన్నారు. దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచల దివ్యక్షేత్రంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తుంది. ఈ నెల 15న జరిగే శ్రీ సీతారామచంద్ర కళ్యాణ మహోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా హాజరై స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు తెలంగాణ నుంచే కాక ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది భక్తులు స్వామివారి కళ్యాణం తిలకించేందుకు భద్రాచలం తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. బీడీ కట్టలపై పుర్రెగుర్తు సైజు తగ్గించాలని, బీడీ పరిశ్రమలను దెబ్బతీసేలా కేంద్రం నిర్ణయాలున్నాయని, బీడీ కట్టలపై 80% పుర్రెగుర్తుతో కార్మికులకు నష్టం వాటిల్లుతుందని, బీడీ కార్మికులకు న్యాయం చేయాలంటూ దత్తాత్రేయకు వినతి పత్రం అందజేసిన ఎంపీ కవిత 50% వచ్చినా సరే ఒకటే సైడు బీడీ కట్టకు గుర్తింపు వచ్చినా సరే అని చెప్పే నిబంధనను ఆ కమిటీలో పెట్టించే విధంగా మేమందరం కూడా కలిసి ప్రయత్నం చేయడం జరిగింది. దానికి పెద్దలు సెంట్రల్ కార్మిక శాఖ మంత్రులైనటువంటి దత్తాత్రేయ గారు కూడా పరిపూర్ణంగా అందరికీ సహకరించి మరి బీడీ పరిశ్రమను కాపాడుకోవాలి, బీడీ కార్మికులను కాపాడుకుంటామని చెప్పి వారు కూడా చాలా ప్రయత్నం చేయడం జరిగింది. కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిబంధనలతో మరి ఏదైతే వచ్చిన జీవో ఉందో దానిలోంచి బీడీ పరిశ్రమను కంప్లీట్గా సడలించే విధంగా ఉండాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి వారిని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. 85% వరకు పుర్రె గుర్తు వేయాలనేటువంటి ఒక ఈ నిబంధన, ఇది పూర్తి పరిశ్రమకే ప్రమాదం వస్తుందని పరిశ్రమ యజమానులు పూర్తిగా దీన్ని పరిశ్రమను పూర్తిగా నిలిపేసుకోవడం జరిగింది. దాని ద్వారా కార్మికులందరూ కూడా ఆవేదన చెందుతున్నారు. ప్రధానమంత్రి గారితో కూడా మాట్లాడి నేను తప్పకుండా ఓ కార్మిక మంత్రిగా ఈ కార్మికుల యొక్క ఉన్నటువంటి వేతనాలు వాళ్ళ యొక్క జీవితాల్లో ఏ ఇబ్బంది రాకుండా ఉండడం కోసం నేను నా సంపూర్ణమైనటువంటి ప్రయత్నాన్ని చేస్తాను. ప్రస్తుతం హైదరాబాద్ నగరం ఉన్న స్థితిగతులను పూర్తిగా అవగతం చేసుకుని భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా నగరాన్ని తీర్చిదిద్దాల్సిన తక్షణ కర్తవ్యం కొత్తగా గెలిచిన కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులపై ఉందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అన్నారు. కార్పొరేటర్ల చిత్తశుద్ధితో, అంకిత భావంతో పనిచేయాలని కోరారు. గత ప్రభుత్వాల విధానాల వల్ల జీహెచ్ఎంసీ ఆర్థిక పరిస్థితి దిగజారిందని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా ఎన్నికైన హైదరాబాద్ కార్పొరేటర్లకు ఈ నెల 11, 12 తేదీలలో వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, రామగుండం కార్పొరేషన్లకు చెందిన టీఆర్ఎస్ కార్పొరేటర్లకు ఈ నెల 13వ తేదీన ప్రగతి రిసార్ట్స్లో ఆస్కీ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. జీహెచ్ఎంసీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పై క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.